అయిందా అయిందా అనుకున్నదే అయింది కదా. అవుతుందని ముందే ఎరకే కానీ గింత జల్దీనే అవుతుందని అనుకోలే. ఇంకా కొన్నొద్దులన్నా కలిసి ఉంటారు కావచ్చు అనుకున్నాం కానీ ఇప్పుడే గింతగానం లొల్లులు అవుతున్నాయి అంటే ముంగట ముంగట ఇంకెన్ని పంచాదులు అవుతాయో. కోసకు వీళ్ళిద్దరు ఎట్లా కొట్టుకుంటారో. మేం మంచిగానే ఉన్నామని ఇన్నొద్దులు గట్టిగానే మేనేజ్ చేసిండ్రు కానీ ఇప్పుడు గట్టిగానే బయటపడ్డారు అని మాట్లాడుకుంటున్నారు. చెయ్యి పార్టీల వీళ్ళిద్దరి ముచ్చట ఎరకైన వాళ్ళు. మరి చెయ్యి పార్టీల పంచాదులు పెట్టుకుంటున్న గాళ్ళిద్దరెవరో చూద్దాం పాండ్రి. ఈరోజు మైపాలరెడ్డి మొన్నటి దాకా 10 ఏళ్ళ అన్న టీఆర్ఎస్లో అనుభవించాడు. ఆ రోజు అలా పెత్తనం చేసాడు. ఈరోజు నేను మా అధిష్టానాన్ని కూడా ఒకటే అడుగుతా ఉన్నా. ఈరోజు మైపాలరెడ్డి అంటాడు ఎవడు? ఓ దొంగ. నా ప్రశ్న ఏంటంటే దానికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరనని చెప్పి సమాధానం చెప్పమన్నాడు పటంచర్లు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని విడిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కండ వేసుకునే దమ్ము లేదు ఆయనకి. అలాంటి పట్టుకొని ఈ రోజు మనం వాళ్ళకి పెత్తనం అప్ప చెప్తా ఉన్నాం. కేసులున్నాయనను పార్టీలో ఎందుకు చేరిక చేసుకున్నారు? గప్పట్ల కారు పార్టీలున్నప్పుడు చెయ్యి పార్టీల మీద కేసులు పెట్టినోని ఎట్లా తీసుకుంటారు పార్టీలకు? సరే తీసుకుంటే మాయా నూకుంటే ఇప్పుడు గాయన ఇష్టం వచ్చినట్టు పెత్తనం చేస్తున్నాడు. పార్టీ కార్యకర్తలతోటి కాకుండా మళ్ళా గదే కారు పార్టీలతోటే ఉంటున్నాడు. ఏనాడన్నా చెయ్యి పార్టీ కండు వేసుకున్నాడా? ఇంతవరకు పార్టీల చేరికైనా అని చెప్పిండా అని గూడెం మైపాల్ రెడ్డన్న మీద మస్తుగానే గరమైండు కాట సీనన్న. పటాన్ చెరువుల మొన్నటి ఎలక్షన్ల చెయ్యి పార్టీకెంచి పోటీ చేసి ఓడిపోయిండు కాట సీనన్న. కారు పార్టీకెంచి గెలిచి చెయ్యి పార్టీల చేరికైండు గూడెం మైపాలన్న. అగ్గో గప్పటికెంచి వీళ్ళిద్దరి నడుమున్న పంచాదులు ఇంకా ఎక్కువైతేనే ఉన్నాయి. గా పంచాదులు నియోజకవర్గం కెంచి అధిష్టానం దాకొచ్చినాయి. మరి గీ పంచాది మీరే దెంపాలే అని కార్యకర్తలందరిని ఎన్కేసుకొనొచ్చి పీసీసీని చిన్న సీఎంను కలిసిండు కాట సీనన్న. ఎలక్షన్ల గెలిచిన తర్వాత కారు పార్టీని ఖాళీ చేద్దామని గేట్లు తెరిచిన చెయ్యి పార్టీకి అసలు తలకాయ నొప్పులు గప్పట్ల జగిత్యాల శురువైనాయి. గవిగిప్పుడు మస్తుగా వెరిగినాయి. ఇంకా ముంగట ఇంకెన్ని పంచాదులైతాయో గాని చెయ్యి పార్టీకైతే అధికారం అచ్చిరానట్టేగా అనత్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా లీడర్ల నడమ తక్కువ పంచాదులుండేటి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇంకా మస్తుగా అవుతున్నాయి. దానికి తోడు జనాల్లో కూడా గట్టిగానే వ్యతిరేకత వచ్చింది. మరి ఈ పంచాదులన్నీ ఢిల్లీ లీడర్లు దెంపుతారో హైదరాబాద్ లీడర్లే దెంపుతారో చూడాలిగా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెర్కైన పబ్లిక్.